ఇప్పుడైతే టిఫిన్ చేసేసారండి. తర్వాత నేనైతే సేమియా కాస్తున్నా, పండగ కదా అందుకని చెప్పి ఇక నేను సేమియా కాస్తున్నా. వాళ్ళందరూ కూడా బయట తినేవాళ్ళు తింటున్నారు, స్కిట్లు ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు చేస్తున్నారు. రాత్రి అయితే చాలా బోర్ల వరకు పగిలిపోయినాయండి. దోమలు కుట్టి సగం, తర్వాత స్టేజ్ మీద పిల్లలు కొన్ని పగలు కొట్టారు. ఆటోమేటిక్ పగిలిపోతాయిగా. ఇంకా మిగతా బ్యాలెన్స్ కూడా ఇప్పుడైతే మళ్ళీ కడుతున్నారు అనమాట. పగిలిపోయినాయన్నీ మన దగ్గర ఇంకా ఉన్నాయండి ప్యాకెట్లు. సునాకర్ ఇప్పుడే ఇంటికి వెళ్ళి నీట్గా రెడీ అయ్యి కొత్త బట్టలు వేసుకొని వస్తున్నాడు. పాట ఉందా లేదా అడుగు, అమ్మగారికి ఇస్తారా? పాట పాటిస్తా అన్నారంట అమ్మ, మాకు ఇస్తారా? కూర్చో. చెప్పండి, ఏం చేస్తున్నారు? ఇంకో డైలాగులు వంటలు అయిపోయినాయి చెప్తే ఒకసారి నేను చెప్తాం అంతే. ఇది మాట్లాడే గ్యాప్ లో మనకి గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ లో వంటలు అయితే అయిపోయినాయండి. అంటే వంటలు మొత్తం మేము చేయలేదు. అయితే ఈరోజు క్రిస్మస్ కదా, క్రిస్మస్ సందర్భంగా మనకి ఎప్పుడు వాళ్ళ పిల్లల బర్త్డేలకి దగ్గు వస్తుంది బాగా. వాళ్ళ పిల్లల బర్త్డేలకి మనకి ఎప్పుడు ఇక్కడ స్పాన్సర్ చేస్తూ ఉంటారండి, అమెరికా నుంచి వివేల్ రాయ్ గారు. ఆయనే మనకైతే ఈ సంవత్సరం క్రిస్మస్కి ఇక్కడ లంచ్కి ఆయన స్పాన్సర్ చేశారనమాట వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి. ఇంకా మేమేం చేస్తున్నామంటే ఇంకా ఎప్పుడు మాకు ఈ స్కిట్లు ఇవన్నీ ఎప్పుడు పెట్టుకోలేదండి. ఈ సంవత్సరం ఇట్లా గ్రాండ్గా చేద్దామని చెప్పి మేము పెట్టుకొని డెకరేషన్ అంతా ఇట్లా బయట అంతా చేసుకున్నాం అనమాట. ఇంకా ఇది చేసే దాంట్లో మాకు వంట చేస్తే మళ్ళీ టైం సెట్ అవ్వదు, ఎందుకంటే మా అందరికీ ఉన్నాయి స్కిట్లు, పాటలు అన్నీ ఉన్నాయి. అందుకని చెప్పేసి బయటకైతే క్యాటరింగ్ ఇచ్చేసామండి. దమ్ బిర్యానీ ఇంకా అదే మిక్స్డ్ బిర్యానీ వస్తుంది అనమాట. కట్ట, పెరుగు చట్నీ, గోంగూర అవన్నీ వాళ్ళు పంపిస్తారు. ఇక్కడైతే నేను కొంచెం వైట్ రైస్, కొంచెం పప్పు వండానండి. ఒకవేళ ఎవరైనా తినలేని వాళ్ళు ఉన్నా, అంటే దమ్ బిర్యానీ అంటే పెద్దవాళ్ళు అందరూ తినరు కదా, నేనైతే చేశాను అనమాట. సేమియా ఒకటి, వైట్ రైస్, పప్పు, దోసకాయ అయితే నేను చేశానండి. ఇంకా పొద్దున టిఫిన్ కింద ఉప్మా చేసాం, తినేసాం అందరం. పండగ కాబట్టి అందరం సేమియా కూడా చేసుకుని అయితే అందరూ చక్కగా సేమియా కూడా తినేసామండి. అయిపోయింది. చాలామంది అందరూ స్కిట్ ప్రాక్టీస్ అయిపోయారు. ఇంకా నేను ఇప్పుడు దాకా వంట దగ్గర ఉన్నా కాబట్టి నాదైతే ఇంకా అవ్వలేదు. ఇప్పుడు సువర్ణ, హనీ వచ్చి కూర్చున్నారు స్కిట్ కోసం. ఇప్పుడైతే మేము కూడా ప్రాక్టీస్ చేయాలన్నమాట. వివేల్ రాయ్ గారు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మాకు చాలాసార్లు ఏదో ఒక రకంగా ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తున్నారు. అలాగే మన చర్చి పెయింటింగ్స్ కూడా వివేల్ రాయ్ గారే స్పాన్సర్ చేశారండి అమౌంట్. ఇంకా అందుకని పెయింటింగ్స్ కూడా వేసాము. యాక్చువల్గా అయితే ఈ సంవత్సరం ఆపేద్దాం అనుకున్నాము, అంటే మొన్నే గోడ అది కట్టాం కదండి, చాలా అమౌంట్ అయితే అయింది. ఇంకా అవన్నీ అంటే చాలా కష్టం అని చెప్పి ఆపేద్దాం అనుకున్నాము. ఆ అమౌంట్ కూడా ఆయనే ఇచ్చారండి. ఇంకా పెయింటింగ్స్ కూడా వేయించేసాము. ఇంకా ఇదంతా కూడా క్లియర్గా ఒక వీడియోలో తర్వాత ఈసారి చెప్తామండి. ఆ చర్చి మొత్తం పెయింటింగ్స్ అవి కూడా చూపించి. ఇంకా ఇప్పుడైతే టైం ఇంకా మాకు సరిపోవట్లేదు. ఇంకా మేము స్కిట్ అయితే ప్రాక్టీస్ చేస్తాం. మీకు మరీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మా వాళ్ళు కూడా ఇంకా తర్వాత మాట్లాడతారు మీ గురించి, ఓకేనా? అయ్యిందా తిందాం. క్రిస్మస్ వచ్చింది, 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 నాకు చెప్పు కనపడతలేదురా. ఇంకా ఇప్పటిదాకా ప్రాక్టీస్ చేశారండి. ఇంకా ప్రేయర్కి అయితే టైం అయిపోతుందని ఇంకా అందరూ రెడీ అవుతున్నారు అనమాట. చాలామంది ఇంకా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఇళ్ళకైతే వెళ్ళిపోయారు. ఇంకా ఇంటి దగ్గర రెడీ అయిపోయి వస్తారనమాట. ఉదయం 4 కాడ నుంచి ఇంకా 6 వరకు ఆరాధన చూసుకొని ఒక గంట సేపు ఉండి
వెళ్ళారు. ఇంకా వాళ్ళు వచ్చేస్తారు, టైం అవుతుంది. ఇంకా 11 గంటలకు అయితే ప్రేయర్ స్టార్ట్ అయిపోద్ది. 10:30, 11 గంటలకి. అంటే ఈరోజు అయితే ఎక్కువ ఒక 2-3 స్కిట్లు, సాంగ్స్ ఇవైతే ఎక్కువగా ఉంటాయండి. రాత్రి అయితే ఆరాధన అయిపోయింది కాబట్టి ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా రెడీ అవుతున్నారు. రెడీ అయితే ప్రేయర్ స్టార్ట్ అయిపోద్ది. దేవునికి స్తోత్రం. వచ్చింది క్రిస్మస్, వచ్చింది, తెచ్చింది పండుగ, తెచ్చింది. వచ్చింది క్రిస్మస్, వచ్చింది, తెచ్చింది రక్షణ, తెచ్చింది. ఊరువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే, ఎంతో సంతోషమే. ఊరువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే, ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రారండా వేడుక చేద్దాం, కలిసి రారండా పండుగ చేద్దాం. రారండా వేడుక చేద్దాం, కలిసి రారండా పండుగ చేద్దాం. శీతాకాలంలో క్రిస్మస్ పండుగతో జనించిన శ్రీయేసుని నీడలో, జనించిన శ్రీయేసుని నీడలో తూర్పు దేశ జ్ఞానులు గుర్తించెను. బెత్లెహేములో యేసుని చూచి కానుకలిచ్చినాడు. ఆరాధించి ఆనందించి యేసుని చాటెను చూడు. బెత్లెహేములో యేసుని చూచి కానుకలిచ్చినాడు. ఆరాధించి ఆనందించి యేసుని చాటెను చూడు. హ్యాపీ ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇక పోయాయి. విడుదల ప్రకటించే, శిక్షను తప్పించే, విడుదల ప్రకటించే, శిక్షను తప్పించే. యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. యేసయ్య చెప్పు, మాట్లాడు. ఎప్పుడైతే తప్పిపోయిన చిన్న కుమారుడు స్క్రిప్ట్ వేస్తున్నాం, చిన్న కొడుకు తండ్రి నుంచి దూరం అయ్యి దేవుడి నుంచి తప్పిపోయి ఎలా అవుతాడనేది మేము ఇప్పుడు చూపిస్తాం. కాదు, అది వచ్చిద్దా? నాన్నగారు చెప్పు నాన్న. మీరు ఇప్పటిదాకా ఎన్నో దాన ధర్మాలు ఇవన్నీ చేసి ఆస్తంతా నాశనం చేస్తున్నారండి. నా వాటా నాకు ఇచ్చేయండి. ఎందుకు నాన్న, మంచిదే కదా మనం అలా దానం చేయడం. కాదండి, నాకు అలా కుదరదు. నా వాటా నాకు ఇచ్చేస్తే నేను బయటికి వెళ్ళి మంచి వ్యాపారం చేసుకుని నేను బాగా డబ్బు అనేది సంపాదించుకుంటాను. వద్దు నాన్న, మనం అలా బతకూడదు, కలిసిమెలిసి ఉండాలి మనం అందరం. కుదరదండి, మీతో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు. తమ్ముడు, నాన్న చెప్పి నిన్ను తమ్ముడు, మనం కలిసి ఉండడం దేవుడి చిత్తం, విడిపోవడం దేవుడికి నచ్చదు తమ్ముడు. కలిసి ఉందాం తమ్ముడు, నాన్న చెప్పి నిన్ను తమ్ముడు. లేదు నాన్న, నా వాటా నాకు ఇచ్చేసి నేను బయటికి వెళ్ళి బాగా సంపాదించుకుంటాను. వద్దు నాన్న, మనం అలా ఉండకూడదు. కుదరదు, నా వాటా నాకు ఇవ్వాల్సిందే నాన్నగారు. తమ్ముడు, నాన్న మాట ఇన్ తమ్ముడు. నా బుద్ధి కదా, వినమ్మా. లేదు నాన్నగారు, నా వాటా నాకు ఇచ్చేయండి. నేను బయటికి వెళ్ళిపోతా, మీతో కలిసి ఉండలేను. నువ్వు మాత్రం వినకపోతే ఇంకా నేనేం చేస్తాను? అరే పెద్దోడా, చెప్పండి నాన్నగారు. ఆ కాగితాలు తీసుకొని రారా. ఇంకోరా లాస్ట్ కాగితాలు. ఇంకోరా పెద్దోడా, నీకు సగం. నాన్నగారు, నేను నీతో ఉంటాను నాన్నగారు, నాకు వద్దు నాన్నగారు.
నా ఆస్తి పేపర్లు నాకు ఇచ్చేసారు, నా వాటా. నేను ఇది తీసుకెళ్ళి బయటికి వెళ్ళి లోకంలో నేను ఎంతగానో డబ్బు సంపాదించుకుని మీకు నేనంటే ఏంటో చూపిస్తాను. దాన్నాళ్ళు కలిసారా మావా ఏంటి లైన్ చాలా కాలం ముందు కలిసారు. నేను బాగా డబ్బు సంపాదించాలని మా నాన్న దగ్గర నా వాటా తీసుకుని అయితే వచ్చేసాను రా. మీరేం చేస్తున్నారు ఇక్కడ? మేము లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాం. లైఫ్ లో ఎంజాయ్ చేస్తున్నారా? ఎంజాయ్ అంటే ఏంట్రా? చూపిస్తాను కూర్చో. ముందు నువ్వు ఏంట్రా బాటిల్ చేతిలో? బీరు మావా ఇది తాగు, ట్రై చేయ ఒకసారి. వద్దురా, మా నాన్నగారు చిన్నప్పటి నుంచి తాగకూడదని చెప్పారు. తాగు మావా, నువ్వు లైఫ్ ఎంజాయ్మెంట్ అంటే తెలిసిద్ది నీకు. బాగుండిద్దా? సూపర్, ఒక్కసారి ట్రై చేసి నువ్వు. ఓకేరా, భలే ఉంది. ఏంట్రా ఇంకా సంగతిలో? నేను బాగా సంపాదించాలని వచ్చానురా. ఏం చేద్దామంటారు? సంపాదిద్దులే, ఇంకా చాలా టైం ఉంది. దా ముందు జోదం ఆడదాం. జోదమా? స్టడీ మెల్లగా, స్టడీ. బాటిల్ మెల్లగా. ఏంట్రా ఎలా ఉంది? అదంతే ఆగే ఉండిద్ది మొదట్లో. ముందు ఎక్కడికి వెళ్దాం మరి? పదా, మన దగ్గర ఆస్తుందిగా, బెట్టింగ్ వేద్దాం పదా. బెట్టింగ్ ఆడదానికి వెళ్దాం అయితే. ఎక్కడికి వెళ్తున్నాం? మేము కూడా రామా. దేవుడు ఏదో ఒక రోజు మిమ్మల్ని ఖచ్చితంగా మారుస్తాడు. ఎల్లు చాలా చూసాం. ఎల్లు మనం జోదమాడి బాగా సంపాదిద్దాం. ఆస్తిని డబల్ చేయాలిగా. పదమా పద. ఆస్తిపోయింది. ఈ జోదంలో ఆస్తి మొత్తం పోయింది కదరా నాది. సంపాదించిన డబ్బు మొత్తం ఇప్పుడు నేను డబ్బు ఎలా సంపాదించాలి? మాకు చిన్న పని ఉంది మామ, అట్లా వెళ్ళి వస్తాం. కాదు, అలా వదిలేసి వెళ్తే ఎలా రా నన్ను? ఇప్పుడు నేను 2 నిమిషాలు వస్తాం. అలా మళ్ళీ అసలు ఏం చేయాలో ఏంటో. వీళ్ళు నన్ను మొత్తం డబ్బులన్నీ అవచేపించి వెళ్ళిపోయారు. కడుపు అయితే బాగా కాలిపోతుంది. అబ్బా, ఏదో ఒక పని అన్నా ఎత్తుక్కోవాలి. అన్నం అన్నా పెడతారేమో. ఇక్కడ ఎవరో యజమాని ఉన్నాడు, అడుగుదాం. ఏమండి, బాగా ఆకలేస్తుంది. 2 రోజుల నుంచి ఏమీ తినలేదు. మీ ఇంట్లో ఏదన్నా పని ఉంటే చెప్పి నాకు కొంచెం అన్నం పెట్టండి. ఏం పని చేస్తావేంటి నువ్వు? నేను ఏ పని చెప్పినా చేస్తానండి. సరే, ఇక్కడే పక్కన మా పందులు పెంచే ఫామ్ ఉంది. అక్కడికి వెళ్ళి సమయానికి మేతేసి పెంటలు ఏమైనా ఉంటే క్లీన్ చేసి. సరేనయ్యా, ఏదో ఒక పని చేసుకుంటాను. అన్నం పెడితే చాలు. సరే, ఇంక వెళ్ళు. ఏంటో, మా నాన్నగారి దగ్గర ఉన్నప్పుడు ఏ కష్టం తెలియకుండా పెరిగాను. ఇప్పుడు ఆ అన్నం తినడానికి పందులు అంతా క్లీన్ చేయాల్సి వస్తుంది. ఈ పని అయితే ఇంకా చేయలేను. కానీ నేను మా నాన్నగారి దగ్గర చాలా మంది పని వాళ్ళు ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఏదన్నా పని అడిగితే నాకు ఏదో ఒక పని అన్నా ఇస్తాడు. నన్ను క్షమించండి నాన్నగారు. బట్టలండి మాసిపోయి, బట్టలు తండ్రా, చెప్పులు కూడా, ఉంగరాలేవి ఇంకా ముందు వేసుకొని. ఇదిగో నాన్నగారు. నాన్నగారు, మీరు ఎంత మంచివారు నాన్నగారు. నన్ను క్షమిస్తారని అసలు అనుకోలేదు. నేను లోకంలోకి వెళ్ళి ఎన్నో వ్యసనాలు, జోదాలు, వాటి బారిన పడి ఆస్తి అంతా నాశనం చేస్తాను నాన్నగారు. నన్ను క్షమించండి. సరే, ఇప్పటికైనా అర్థం చేసుకొని వచ్చావు నువ్వు. నాన్నగారు మీరేంటి నాకు చిన్నప్పటి నుంచి ఏమీ ఇవ్వకుండా తమ్ముడు ఆస్తి అంతా పోగొట్టినా సరే తమ్ముడికి అన్నీ ఇస్తున్నారు, మళ్ళీ ఎంతో గౌరవిస్తున్నారు. నేను ఎప్పుడు మీతోనే ఉంటున్నాను, కానీ నన్ను ఇలా చూస్తున్నారు. వదిలేరా, నావన్నీ నీయే కదా. వాడు అలా బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి వాడికి 3 తగ్గాయి. నువ్వు నాతో ఉన్నావు కాబట్టి నావన్నీ నీకే కదా. ఓకే నాన్నగారు, మంచిది నాన్నగారు. ఓకేనండి. ఇప్పుడు మనం ఈ తప్పిపోయిన కుమారుడు అనేది కథ ఎందుకు ప్రదర్శించామంటే, ఇప్పుడు ఇక్కడ మనం ఇప్పుడు తండ్రి అంటే మన సంఘం, మన దేవుడు అని అర్థం. ఆ దేవుడిలో నుంచి మనం సంఘంలో నుంచి బయటికి వెళ్ళిపోయి
కొన్నాళ్ళు బయట తిరిగి లోకంలో ఎలా ఉండిద్ది ఏంటి అన్నది మీకు చూపించాలని ఇదైతే చేయడం జరిగింది. మళ్ళీ మనం అంతా పాడైపోయి నాశనం అయిపోయినా సరే దేవుడు అనేవాడు మన తండ్రిలాగా మనల్ని ఆదరిస్తాడు, మళ్ళీ మనం సంఘంలో కలుపుకొని మళ్ళీ మనల్ని నిలబెడతాడు అన్ని దీనికి అంతే అర్థం అనమాట. అది థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ, బాగా ఉంది. ఆరాధన ఇప్పుడే కాదు, ఒక నిమిషం అన్నయ్య పర్ఫామ్ చేశారు. మళ్ళీ కూర్చోండి దయచేసి నిశ్శబ్దంగా చూడండి. అని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరురా. హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే జనులారా ఊరురా నురారా. పాడి పంటలనిచ్చు పాలించు దేవుడని, పాడి పంటలనిచ్చు పాలించు దేవుడని, మూడు గుట్టలనిచ్చు పోషించు దేవుడని, మూడు గుట్టలనిచ్చు పోషించు దేవుడని, మూడు నీడగా నిన్ను కాపాడినాదుడని, పూజించి పూజించి పాటించి చాటింపరారే. హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరురా. హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే జనులారా ఊరురా నురారా. స్తోత్రం, హల్లెలూయా. ఆరాధన డాన్స్ అయ్యాక సంధ్య టీమ్ స్కిట్ ఉందండి, వాళ్ళు ప్రిపేర్ గా ఉండాలి. టీమ్ మెంబర్స్ ఎవరెవరు అందులో ఇక్కడ ఉన్నా. రండి, జరిగి. దావీదు వంశమును యూదా
క్రీస్తు పుట్టిన రోజు, శుభములు పలికిన రోజు, శాంతి పొందిన రోజు, సమాధానం కలిగిన రోజు. We wish you happy Christmas. We wish you happy Christmas. We wish you happy Christmas. గాబ్రియేలు దూత చెప్పెను మరియతో శుభవార్త, నీకు జన్మించే కుమారుడు సర్వోన్నతుడనబడును. గాబ్రియేలు దూత చెప్పెను మరియతో శుభవార్త, నీకు జన్మించే కుమారుడు సర్వోన్నతుడనబడును. ఆయన యేసు శక్తిమంతుడు, ఇమ్మానుయేలు మనకు తోడుగా. ఆయన యేసు శక్తిమంతుడు, ఇమ్మానుయేలు మనకు తోడుగా. పాట పాడుడి, రక్షకు స్తుతించుడి, ఆ ప్రభువు పుట్టెను. హల్లెలూయా 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 హల్లెలూయా. We wish you happy Christmas. We wish you happy Christmas. We wish you happy Christmas. చాలా బాగా చేసింది కదా ఆరాధన. గాడ్ బ్లెస్ యు ఆరాధన. క్రిస్మస్ పండుగ ప్రార్థన చేసుకున్నాము. యేసయ్యానికి స్తోత్రం నాయనా, స్తుతులు స్తుతులు స్తోత్రం తండ్రి. అయ్యా ఈరోజు క్రిస్మస్ కదయ్యా ప్రభా. అయ్యా నేను మిమ్మల్ని మా ఇంటికి ఆహ్వానిస్తున్నానయ్యా. అయ్యా నా ఇంటికి భోజనానికి రాయ్యా. కుమారి, నీ ప్రార్థన వినబడినది. నేను నీ ఇంటికి ఈరోజు వస్తున్నానమ్మా. అవునా ప్రభా. అయ్యా నేను ఎంత ధన్యురాలను ప్రభా. అయ్యా నేను ఇప్పుడే మీకోసం అన్ని ఏర్పాట్లు చేస్తాను ప్రభా. సాస్ని హనీ, చెప్పండి అత్తయ్య. ఈ రోజు నేను యేసయ్యను ఆహ్వానించాను మన ఇంటికి భోజనానికి. మీరు త్వరగా వెళ్ళి అన్ని సిద్ధం చేయండి. అవునా అత్తయ్య, ఏసీ మన ఇంటికి వస్తా అన్నాడు అత్తయ్య. అవును వస్తున్నాడనే కదా నేను చెప్తున్నాను. వెళ్ళండి, త్వరగా త్వరగా సిద్ధం చేయండి. అలాగే అత్తయ్య. ఏంటో ఈ కాలం పిల్లలు ఏంటో మరి వీళ్ళు ఇంత నిదానంగా ఉంటే ఎట్లా అవుతుందో ఏంటో. అసలే నాకు టెన్షన్ గా ఉంది. యేసయ్యను ఆహ్వానించాను, పైగా ఈ రోజు క్రిస్మస్. వీళ్ళు ఏం చేస్తారో ఏంటో. యేసయ్య ఇంకొచ్చేస్తాడు. అమ్మా ఇంట్లో అట్లా ఉన్నారా? మాదా కాలం తల్లి, ఈ రోజు అసలే పండగ. మీరందరూ మంచి మంచి వంటలు వండి క్రిస్టియన్స్ అందరూ క్రిస్మస్ పండుగ బాగా జరుపుకుంటారని మీ ఇంటికి వచ్చానమ్మా. నీ గోల ఏమిటి మాకు పొద్దున్నే? బాగా ఆకలిగా ఉందమ్మా. నేను అసలే టెన్షన్ తో చచ్చిపోయేలాగా ఉన్నాను. అసలే క్రిస్మస్ ఈ రోజు. మా ఇంటికి యేసయ్య వస్తున్నాడు. మధ్యలో నీ గోల ఏంటి? అన్నం లేదు, ఏమీ లేదు. వెళ్ళవయ్యా వెళ్ళు. కొంచెం పిండి వంటలన్నా ఉంటే వేయండి అమ్మా, ఆకలిగా ఉంది. మా ఇంట్లో అన్నమే లేదు. ఇంకా పిండి వంటలు నేను ఎక్కడి నుంచి తెచ్చి పెట్టను. ముందు వెళ్ళు నువ్వు. ఏంటో వీళ్ళు క్రిస్మస్ పండుగ అంటారు, బాగా చేస్తా ఉంటారు. సంవత్సరానికి ఒక పండుగ అంటారు, ఒక ముద్ద కూడా వేయలేదు అడుగుతుంది. అబ్బబ్బా, అసలు నాకు వీళ్ళ తలనొప్పి ఏంటో. నేను అసలే ఈ రోజు యేసయ్యను ఆహ్వానించాను. ఈ రోజు మా ఇల్లు క్రిస్మస్. పైగా వీళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో. స్వాస్ని హనీ, చెప్పండి అత్తయ్య. ఏం చేస్తున్నారు? వంట చేయమన్నారు అత్తయ్య. చేశారా? ఇంకా చేస్తూనే ఉన్నారా? చేస్తూనే ఉంటారా? ఏం చేయమంటారు అత్తయ్య? మరి చెప్పంగానే పరిగెత్తుకుంటూ వెళ్ళారు కదా ఇద్దరు. ఇంకా ఇంతవరకు ఏమీ చేయలేదా? ఏం చేస్తారు? నా తలక ఏం చేస్తారు? బిర్యానీ, చికెను, చేపలు, మటను, ఇవన్నీ పిండి వంటలు ఒక 4-5 రకాలు. ఇవన్నీ సిద్ధం చేయండి, వెళ్ళండి. అసలే యేసయ్యను ఆహ్వానించాను, పైగా ఈ రోజు క్రిస్మస్. ఇంకా దేవుడు ఎప్పుడు వస్తాడో ఏంటో. మీరు వెళ్ళండి, ఫాస్ట్ గా వెళ్ళండి.
రావే అక్క, ఈ అత్తగారు ఎప్పుడు ఏదో చెప్తానే ఉంటది. నాకు అసలు టెన్షన్ అయితే పెరిగిపోతుంది. ఏసై వచ్చేస్తాడు, వీళ్ళేమో వంటలు ఇంకా సిద్ధం చేయలేదు, నాకేమో టెన్షన్ పెరిగిపోతుంది. అమ్మా ఎవరైనా ఉన్నారా? ఏమిటయ్యా, ఎవరు? అమ్మా నాకు ఒంట్లో బాగోలేదమ్మా, జ్వరముగా ఉంది, కొంచెం మీ ఇంట్లో చోటిస్తారా? నీకు ఒంట్లో బాగోకపోతే నన్ను ఏం చేయమంటావు? ఈ రోజు అసలే క్రిస్మస్, పైగా నేను ఈ రోజు దేవుణ్ణి ఆహ్వానించాను. మీరందరు గోల ఏమిటో నాకు అర్థం కావట్లేదు. అలా కాదమ్మా, హాస్పిటల్తో డబ్బులు కూడా లేవమ్మా నాకు, అందుకే మీ ఇంట్లో కొద్దిగా చోటిస్తాను అడుగుతున్నానమ్మా. హాస్పిటల్ కావడానికి నీ దగ్గర లేకపోతే నా దగ్గర ఏమైనా దాచిపెట్టావా ఏమిటి? నేను నన్ను ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావు? డబ్బులు లేవు, ఏమీ లేవు, ముందు వెళ్ళు. నాకు అసలే టెన్షన్ గా ఉంది. మా ఇంటికి ఈ రోజు ఏసై వస్తున్నాడు, పైగా ఈ రోజు క్రిస్మస్. ఏంటో ఈ మనుషులు చర్చికి వెళ్తున్నారు, దేవుడి పేరు చెప్తారు, కానీ దానాలు చేయరు. అబ్బా, నాకు అసలు టెన్షన్ పెరిగిపోతుంది. ఇటు చూస్తే వీళ్ళు విసిగిస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు? సుహాసిని, హనీ, అత్తయ్య చెప్పండి అత్తయ్య. ఏంటి ఎందాక వచ్చారు మీరు? ఊడుస్తున్నాం అత్తయ్య. నేను మీకు వంటలు సిద్ధం చేయమంటే ఇల్లు ఊడుస్తున్నాను, తడిగుడ్డ పెడుతున్నాను, ఇవన్నీ నాకేంటి? ఇవన్నీ చెప్తున్నారు. నేను అసలే ఏసైని ఆహ్వానించాను, పైగా ఈ రోజు క్రిస్మస్, ఇంకా వంటలు సిద్ధం చేయలేదు. నేను ఇంకా దేవుడు రాలేదు, నేను అడిగి వస్తాను, ఈ లోపు సిద్ధం చేసి పెట్టండి. అలాగే అత్తయ్య. టెన్షన్ పెరిగిపోతుంది. వీళ్ళని వంట చేయమంటే వీళ్ళు ఇంకా ఇల్లు ఊడుస్తూనే ఉన్నారు. ఇంకా ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎవరన్నా ఉన్నారా ఇంట్లో? ఏమిటయ్యా, ఏమిటి చెప్పండి, ఏంటి? నేను అక్కడ మన దగ్గరలో ఉన్న అనాథ శరణాలయం నుంచి వస్తున్నానండి, డొనేషన్ కోసం. ఎంత రాయమంటారు? అసలు ఎంతమంది వస్తారు మీరు? కాదమ్మా, మీ దగ్గర ఏమన్నా పాత చీరలో బట్టలు ఉన్నా ఇచ్చినా సరే తీసుకెళ్తాం, అనాథ పిల్లలకి పంచి పెడతాం. మా దగ్గర పాత చీరలే ఉండవు, మేము పాత చీరలే కట్టం. మీరు ఎంతమంది వస్తారు? రోజు అనాథ శరణాలయాలు అంటారు, వృద్ధాశ్రమాలు అంటారు, అది ఇవ్వండి ఇది ఇవ్వండి అంటారు. అసలు వాళ్ళకే ఇస్తున్నారా, మీరే తినేస్తున్నారా? కొంచెం ఏదో ఈ రోజు మీ పండగ కాదా, కొంచెం బాగా ఎక్కువ రాస్తారని అనుకున్నానమ్మా. ఎంత రాయమంటారు చెప్పండి? లేదయ్యా, మా దగ్గర ఏమీ లేదు. ఇలాగ అనాథ శరణాలయాలు అంటూ వస్తూ మీ అందరికి సగం ఆస్తంతా దోచిపెట్టారు. ఇక నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ముందు వెళ్ళి ఇక్కడి నుంచి. నేను అసలే ఏసైని ఆహ్వానించాను, పైగా క్రిస్మస్ ఇవాళ. ఏంటో ఈ మనుషులు అనాథ శరణాలయానికి కూడా డొనేషన్ చేయడానికి ఆలోచిస్తున్నారు. వీళ్ళు పొద్దు నుంచి వీళ్ళ గోల నాకు ఎక్కువ అయిపోయింది. ఇక వీళ్ళు ఇల్లు ఉడిచే దగ్గర ఉన్నారో, వంటలు ఏమన్నా సిద్ధం చేశారు. సుహాసిని, కుమారి, ఏంటో ఈ అత్తగారు అసలు పని చేయమంటది, పద్దాగా పిలిసిద్ది, పని చేసే గ్యాప్ కూడా ఇవ్వట్లా అసలు. అలా అనకూడదు చెల్లి. మరి ఏం చేయాలా అండి? ఇంకా మనం అత్తయ్య గారిని మనం గౌరవించాలిగా. చెప్పండి అత్తయ్య గారు. ఏమిటి, ఎంతవరకు వచ్చింది? చేస్తున్నాం అత్తయ్య గారు. ఇంకా చేస్తూనే ఉంటారా? అయిపోతాయి అత్తయ్య. ఇంకా ఏసై వచ్చాక కూడా చేస్తూనే ఉంటారా? ఇంకా మీరు పొద్దున్న మొదలు పెట్టారు, ఇల్లు ఊడుస్తున్నాం అంటారు, అంట్లు తోముతున్నాం అంటారు. మీరు వెళ్ళి సిద్ధం చేయండి, ఈ లోపు నేను దేవుణ్ణి అడుగుతాను. ఇంకా ఎందుకు రాలేదో ఏమిటో, వెళ్ళండి. సరే అత్తయ్య. యేసయ్యా నీకు స్తోత్రం నాయన. తండ్రి అయ్యా, నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను ప్రభు, అన్ని సిద్ధపరిచి ఉంచామయ్యా, కానీ మీ జాడి ఇంకా ఎక్కడా లేదు ప్రభు. మీరు రండి ప్రభు త్వరగా. కుమారి, నేను నీ దగ్గరికి వచ్చానమ్మా. అవునా ప్రభు, ఎప్పుడు వచ్చారు ప్రభు? నేను నీ ఇంటికి అడుక్కునే వారిగా వచ్చాను, అలాగే అనాథాశ్రమానికి ఏదైనా సహాయం కొరకు వచ్చాను, అలాగే ఒక రోగిగా వచ్చాను. 3 సార్లు మీ ఇంటికి వచ్చానమ్మా. అయ్యో అవునా ప్రభు, మీరు అలా వచ్చారని నేను గ్రహించలేకపోయానయ్యా. క్రిస్మస్ అంటే కొత్త బట్టలు పిండి వంటలే అనుకున్నాను, కానీ ఇలా లేని వారికి భోజనం పెట్టాలని నేను తెలుసుకోలేకపోయాను ప్రభు. అయ్యా నన్ను క్షమించయ్యా, ఈ రోజు నుంచి నేను మారిపోతాను ప్రభు. అయ్యా లేని వారందరికీ నేను ఈ రోజు నుంచి నేను భోజనం పెడతాను ప్రభు. అమ్మా సుహాసిని, అమ్మా హనీ. అత్తయ్య చెప్పండి అత్తయ్య. అమ్మా ఇన్ని రోజులు మిమ్మల్ని నేను చాలా బాధ పెట్టానమ్మా. అమ్మ నన్ను క్షమించండి అమ్మ. అత్తయ్య ఇప్పటికన్నా తెలుసుకున్నావా? చాలా అత్తయ్య. వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది పండుగ, తెచ్చింది వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది రక్షణ, తెచ్చింది
దేవుని స్తోత్రం. చక్కగా పర్ఫామ్ చేశారు. మరి దాని గురించి సారాంశం ఏంటి, మనం ఏం నేర్చుకోవాలని అనే విషయం మరి దీప్తి కూడా మనకి దాని గురించి వివరణ ఇస్తారు. 25వ అధ్యాయము 35 చదువుకున్నాను. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టింది, దప్పికి కొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుని, దిగంబరిన ఇంటిని నాకు పట్టవచ్చితిరి, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని చూచి నీకు ఆహారం ఇచ్చితివి, నీవు దప్పికొని చూచి నీకు దాహం ఇచ్చితివి, ఎప్పుడు పరదేశివై ఉంట చూచి నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరివై ఉంట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాల్లో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసేది కనుక నాకు చేసేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను వారితో అను. ధర్మశాస్త్రం అంతా నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించాలి అనే సారాంశంతో ఉంటది. ఇశ్రాయేలీయులకి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మనకి కొత్త నిబంధనలో అయితే దేవుడు 2 ఆజ్ఞలే ఇచ్చాడు. నిన్ను వల్లే నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించాలి. పాత నిబంధన చూసుకుంటే నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, చాలా ఉంటాయి. అట్లాగనే ఇప్పుడు నీ దేవుని ప్రేమిస్తున్నప్పుడు నీ పక్కవాడిని కూడా మనం ప్రేమిస్తూ ఉంటాం. కనపడిన దేవుని ఎలా ప్రేమిస్తావు? నీ పక్కన ఉన్న మనిషిని, సాటి మనిషిని నువ్వు ప్రేమించలేని నీవు కనపడిన దేవుని నువ్వు ఎలా ప్రేమిస్తావు? అది మనం నేర్చుకోవాల్సిన సారాంశం దీనిలో. మనం దేవుడు చాలా రకాలుగా వస్తూ ఉంటాడు. అడుక్కునే వాళ్ళ రూపంలో దేవుడు వస్తారు. ఎంతో మందికి సహాయం చేయాల్సిన మనం ఉంటాము. అనాథలుగా వస్తారు, అభాగ్యులుగా వస్తారు, రోగులై ఉంటారు, చెరసాల్లో ఉంటారు. చాలా సందర్భాల్లో దేవుడు వస్తూ ఉంటారు, ప్రతి విధవరాల్లా వస్తూ ఉంటారు. చాలా విషయాల్లో దేవుడు మనకి మనము దేవుని మనము దేవుని బిడ్డలకి మనం సహాయం చేసేలాగా మనం ఉండాలి. సాటి మనిషిని ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి. ఈ స్కిట్ యొక్క సారాంశం ఇది. కబుర్లు కొడదాం. సంధ్య వాళ్ళకి కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా.